Good morning, leaders. My name is Mahbub Basha from Atmakur, Nandal జిల్లా. నేను సన్ఎడ్జ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మీకు ఈ సన్ఎడ్జ్ కంపెనీలో దాదాపుగా 375+ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అందులో మనకి అకై సోనా ప్లస్ అనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి. దీని గురించి చిన్న డెమో ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఆ డెమో కోసము మీకు చిన్న ప్రయోగం చేసి చూపిస్తాను. ఏంటి అకై సోనా వల్ల ఏంటి మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు డెమో ద్వారా చూపించబోతున్నాను. ఓకే, రైట్. రోజు మనము తింటూ ఉంటాం. మార్నింగ్ లేస్తేనే మనం ఏం చేస్తాము? టీయో కాఫీ తాగుతాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం, తర్వాత మీల్స్ చేస్తాం, నైట్ డిన్నర్ ఇవన్నీ చేస్తుంటాం. లోపల అన్ని ఏమవుతుంటాయి? అన్ని మిక్స్ అయ్యి మనకు జీర్ణం అవుతుంటాయి. కాకపోతే మనం తినే ఆహారంలో మనం ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో తినే ఆహారాలు ఎలా ఉన్నాయంటే దాదాపుగా అందరూ జంక్ ఫుడ్లు తినడం అలవాటు చేసుకున్నారు. వాటిని మనము జీర్ణం కావాలంటే కొంచెం కష్టతరమే. కాకపోతే మనం తిన్న పూర్తి ఆహారం మొత్తం జీర్ణం అవుతుంది అనుకుంటాం, కానీ అందులో కొంత భాగం జీర్ణం అవుతుంది, కొంత భాగం కుళ్ళిపోతుంది కదా. అది దానివల్ల ఏంటి, మనకు అలా కుళ్ళిపోవడం వల్ల ఏం సమస్యలు వస్తాయి? గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఆ గ్యాస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? కింద నుంచి పైనుంచి వెళ్ళిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే మా కంపెనీలో, సన్ఎడ్జ్ కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అకై సోనా ప్లస్. చాలా బెస్ట్ ప్రోడక్ట్. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. ఓకే, ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఒక చిన్న డెమో చూపించబోతున్నాను ఇప్పుడు. ఏంటంటే మనము రోజు వాటర్ తీసుకుంటూ ఉంటాం కదా. మనం తీసుకునే వాటర్ ఉంటుంది. ఇది నేను వాటర్ కొద్దిగా యూజ్ చేస్తాను చూడండి. ఈ వాటర్ని ఒక 2 గ్లాసుల్లో 70% దాకా స్టోర్ చేస్తున్నాను. 70% దాకా 2 గ్లాసుల్లో. ఓకే, ఇప్పుడు ఈ వాటర్లో మనం రైస్ తీసుకుంటుంటాం డైలీ, అవునా? ఈ రైస్ తీసుకున్న వాటిని ఒక స్పూన్ రైస్ మనము చూడండి ఎంత వైట్ గా ఉందో చూడండి. రైస్ మనం డైలీ తినే రైస్ ఇది. ఈ రైస్ చూస్తున్నాం కదా. ఈ రైస్ ని ఒక గ్లాసులో వేస్తున్నాం. వేసిన తర్వాత ఇక్కడ మనం ఒక లోషన్ తీసుకుంటున్నాం. బెటాడిన్ అనే ఒక లోషన్ తీసుకుంటున్నాం. బెటాడిన్ అనే లోషన్. ఈ లోషన్ ఎందుకు వాడతాం అంటే మనకేవైనా దెబ్బలు తగిలినప్పుడు వాటిపైన ఈ లోషన్ని పూస్తుంటాం. ఈ లోషన్ పూయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఆ దెబ్బలు తగిలిన చోట మాడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి, అవునా? ఈ లోషన్ తీసుకొని నేనేం చేస్తున్నానంటే, బియ్యం వేసాం కదా మనము ఇందాక, ఆ వేసిన బియ్యంలో కొద్దిగా ఒక స్పూన్ వేస్తున్నాను లోషన్. ఓకే, వేసి దీన్ని కలుషితం చేస్తున్నాను. అంటే మనం తినే ఆహారము లోపల ఎలా కలుషితం అవుతుందని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది, అంతే. ఓకే, ఇలా కలుషితం చూడండి ఎంత బ్లాక్గా అయిపోయినాయి చూడండి వాటర్, అవునా? ఈ బ్లాక్ అయిన వాటరు లోపల మనం రైస్ వేసాం కదా, ఆ రైస్ కూడా కాసేపు దీన్ని ఏం చేయాలంటే ఇలా కలుపుతుండాలి. అంటే మనం తినే ఆహారం కూడా ఏమవుతుంది, లోపల అన్ని మిక్స్ అయ్యి కలుపుతూ జీర్ణం అవుతుంది కదా. అలాగే ఇప్పుడు మనం చేసినది చూడండి. మనం ఇందాక వేసిన రైసు ఎలా ఉన్నాయి చూడండి, బ్లాక్గా ఉన్నాయి, అవునా? చూడండి వైట్ రైస్ వేసాం మనం. ఈ వైట్ రైస్ చూడండి ఎంత బ్లాక్గా అయిపోయినాయి చూడండి. అంటే కుళ్ళిపోతుంది అనమాట. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ ప్రయోగంలో మనం తినే ఆహారం మన బాడీ లోపల ఎలా జరుగుతుందో అది చేశాను, అవునా? అది మనం చూడలేము, కానీ ఇప్పుడు మీకు రియల్గా చూపిస్తున్నాను. ఇలా తయారవుతుంది మనం తినే ఆహారం, ఇలా తయారవుతుంది. ఇలా తయారవడం వల్ల ఏంటి సమస్యలు వస్తాయి? మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆర్గన్స్ పైన వాటిపైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే గ్యాస్ ప్రాబ్లం రావడము, గ్యాసింగ్ వెళ్ళిపోవడము, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే మనం ఏం చేయాలి? మన కంపెనీలో, సన్ఎడ్జ్ కంపెనీలో ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఇందాక చెప్పాను కదా, అకై సోనా ప్లస్ అని. చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్ గా ప్యాకింగ్ చేస్తారో దీన్ని. ఇందులో ఒక చిన్న బాటిల్, ఇది 1/2 లీటర్ బాటిల్ చూడండి. దీనిలో 2 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అకై సోనా ప్లస్ ఉంటుంది, అకై సోనా ఉంటుంది. అకై సోనా ప్లస్ లో ఏమి ఉంటాయంటే, ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే, ఇది 30 బెర్రీ ఫ్రూట్స్, ద్రాక్ష పళ్ళతో తయారు చేసిన బెర్రీ ఫ్రూట్స్ తో, దాదాపు ప్రపంచంలో దొరికే బెర్రీ ఫ్రూట్స్ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల ఫ్రూట్స్ తోటి, వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్ తోటి తయారు చేసిన ఒక గొప్ప ప్రోడక్ట్ అండి మా అకై సోనా ప్లస్. దీనిలో 2 రకాలు ఉంటాయి. అకై సోనా ఉంటుంది, అకై సోనా ప్లస్ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ అకై సోనా ప్లస్ ని కొద్దిగా షేక్ చేసిన తర్వాత దీనిలో ఒక మూత ఉంటుంది. ఈ మూత తీసుకొని కొద్దిగా ఇందాక కలుషితం చేసిన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ లోపల కొద్దిగా
ఒక మూత చూడండి, ఒక మూత వేస్తున్నాను. ఈ మూత వేసి ఆ వాటర్లో పోసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాటిని కొద్దిగా మిక్స్ చేస్తున్నా. చూడండి, ఇందాక వాటర్ ఎలా ఉండింది, బ్లాక్ కలర్ లో ఉండింది. మనం అకాయ్ సోనా వేయంగానే ఏమైంది చూడండి, వైట్ కలర్ లోకి వచ్చేసింది, నార్మల్ వాటర్ లోకి వచ్చేసింది. అంటే మనం అకాయ్ సోనా వాడడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, మనం తినే ఆహారం లోపల ఏమి జీర్ణం కాకుండా కుళ్ళిపోకుండా ఉండడానికి, బాగా జీర్ణం అవ్వడానికి. చూడండి, ఇందాక వేసిన బియ్యం చూడండి ఎలా ఉన్నాయో, వైట్ కలర్ లోకి వచ్చేసాయి చూడండి. ఇందాక మనం చూసిన బియ్యం ఎలా ఉన్నాయి, బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా, పూర్తిగా వైట్ కలర్ లోకి వచ్చేసాయి. అంటే లోపల మనం తినే ఆహారాన్ని బాగా జీర్ణం చేసి మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట. అది మా యొక్క ప్రోడక్ట్ యొక్క గొప్పతనము, అకాయ్ సోనా ప్లస్. ఇది మా ప్రోడక్ట్. ఇదాక ఈ ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ ప్రోడక్ట్ ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఈ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మీరు. ఓకే, బిలో 12 years వాళ్ళు వాడకూడదు, చిన్నపిల్లలు. ప్లస్ ఇంకొకటి బాలింతలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు వాడకూడదు. ఇంకొకటి బాడీలో ఎవరైనా హార్ట్కి స్టంట్ చేసుకోవడము, తర్వాత ఏమైనా బోన్స్ విరిగి రాడ్స్ వేసుకుంటారు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని వాడకూడదు. ఇది ఎందుకు వాడకూడదు వాళ్ళు అంటే, ఈ రాడ్స్ వేసిన వాళ్ళు, ఈ స్టంట్స్ వేసుకున్న వాళ్ళకు దీనిలో ఇదంతా పులుపుతో తయారు పులుపు పదార్థాలు కాబట్టి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సెప్టిక్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని వాడకూడదు. ఎవరెవరు వాడకూడదు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 12 years బిలో వాళ్ళు, తర్వాత ప్రెగ్నెంట్ లేడీసు, తర్వాత హార్ట్కి స్టంట్ వేసిన వాళ్ళు, తర్వాత ఏమైనా బోన్స్ విరిగి లోపల రాడ్స్ వేసుకోవడం ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఇవి వాడకూడదు. ఇలాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని వాడకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా వాడవచ్చు. మీకు ఈ ప్రోడక్ట్స్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు సన్ఎడ్జ్ కంపెనీ గురించి ఎంక్వైరీ చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కింద నీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఎవరికైనా ప్రోడక్ట్ మేము అందుబాటులో ఇస్తాము. మై నంబర్ ఈజ్ 9866421421 అండి. ఓకే.